అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ అనేటువంటి పథకం అది. దాంట్లో భాగంగా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తారని చెప్పి పదే పదే మాట్లాడటం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి నేను ఫిర్యాదు చేశాను. ఇవాళ ఏదైతే సింహాచలం ఘటన జరిగిందో 7 ప్రాణాలు బలిగొన్నారో కాంట్రాక్టుల అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోయినాయి. పనుల నాణ్యత లేదు, ఆ పనులకు అనుమతులు లేవు, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ కొమ్మక్కయ్యి వీళ్ళు 7 ప్రాణాలు బలి తీసుకున్నారని చెప్పి దీని మీద ఈ ప్రసాద్ పనుల మీద అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద సాక్షాత్తు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి నేను ఫిర్యాదు చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేశాను. ఆంధ్ర రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేశాను. ఏదైతే ఇదే వేదికగా సంఘటన జరిగిన నెక్స్ట్ డేనే జనసేన పార్టీ పాత్రికేయుల సమావేశం ఇక్కడ పెట్టి అప్పటికి కమిటీ ఇంకా సింహాచలం చేరుకోలేదు. అప్పుడే చెప్పాం ఈ సంఘటన గల ప్రధాన కారకులు ఏపీ టూరిజంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రమణ అని చెప్పి అత్యంత అవినీతిపరుడని చెప్పి అదే వ్యక్తి సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి శ్రీనివాసరాజులు ఇద్దరు కూడా ఈ యొక్క ఘటనకి కారకులు. 7 ప్రాణాలు బలిగొనడానికి వీళ్ళే అసలైనటువంటి దోషులు అని చెప్పి ఆ రోజు ఇదే వేదిక ఏదైతే చెప్పామో త్రిసభ్య కమిటీలో కూడా అదే తేలింది. వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి త్రిసభ్య కమిటీ సూచిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేశారు చర్యలు తీసుకోవడానికి, క్రిమినల్ చర్యలు. ఇదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ టూరిజం కె రమణ సాక్షాత్తు ఋషికొండ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే ఉందో ఋషికొండని బోర్డుగుండు చేసి అక్రమంగా కొన్ని వేల టన్నులు గ్రావెల్ని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రమణ 210 కోట్ల రూపాయలతో ఋషికొండ రీడెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా టూరిజం రీడెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 210 కోట్లతో ప్రారంభించి 485 కోట్ల రూపాయల అంచనాలు ఎలా పెంచారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి గత 4 ఏళ్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఋషికొండ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మ అనుకూలంగా డిజైన్స్ ఇచ్చి ప్రజాధనాన్ని 480 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేసి ఆ కాంట్రాక్టర్ ఈ ఏపీ టూరిజం ఈ కె రమణాలు దోచుకు తిన్నారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని చెప్పి కూడా ఇవాళ ఇచ్చిన ఫిర్యాదులో నేను పేర్కొనడం జరిగింది. ఇదే ఏపీ టూరిజం ప్రాజెక్టులు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజం ఆస్తుల్ని తాకట్టు పెట్టి 145 కోట్ల రూపాయలు ఏపీ టూరిజం ఆస్తుల మీద అప్పులు తీసుకొచ్చారు. టూరిజం ఆస్తుల్ని రీడెవలప్ చేయాలని చెప్పి దాంట్లో కేవలం విశాఖలోనే అప్పుగా ఎదుర్కొన్నటువంటి యాత్రి నివాస్ ఏదైతే ఉందో ఆ యాత్రి నివాస్లో 8.5 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు తలపెట్టి మరామతుల కోసం కేవలం అప్గ్రేడేషన్ కోసం 8.5 కోట్ల రూపాయల అంచనాలు తయారు చేసి అమాంతంగా ఇదే టూరిజం ఈ కె రమణ 5.5 కోట్ల అంచనాలు పెంచేసి
11.5 కోట్లు వెచ్చించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. టూరిజంలో అదే కాకుండా ఈ రమణ, అనంతగిరి రిసార్ట్స్, అరకు వ్యాలీ, అలాగే వీళ్ళు అరకులో టైడల్ జంగిల్ బెల్స్ ఇలాంటివి 5 కోట్ల నుంచి 10 కోట్లు రివైజ్ చేసేశారు. ఇప్పటికీ కూడా ఆ పనులు పూర్తి కాలేదు. అంటే ఏపీ టూరిజంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదైతే విశాఖ కేంద్రంగా కోట్లాది రూపాయలు టూరిజం పనుల్లో అవినీతి జరిగింది, నాణ్యత లేదు, కాంట్రాక్టర్లు, అధికారులు, వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుతున్నారు, పర్యాటక ఆస్తులు తాకట్టు పెట్టారు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి ఇవాళ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే మీ అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో G20 పేరుతో 150 కోట్ల రూపాయలు విశాఖ మహానగరపాలక సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేసి లూటీ చేసేశారు. కొన్ని పనులు అవ్వకుండా కూడా బిల్లు కొట్టేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు, వైసీపీ నేతలు కుమ్మక్కై దానిపైన కూడా సిబిసి విచారణ జరిపించాలని చెప్పి వారు కోరాము. మేము స్మార్ట్ సిటీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ నగరపాలక సంస్థకి స్మార్ట్ సిటీ నిధులు 100 కోట్ల రూపాయలు ఏవైతే మంజూరైనయో ఆ స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా పూర్తి స్థాయిలో పనుల్లో నాణ్యత లేదు. విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని అధికారులు, వైసీపీ నేతలు దోచుకుతున్నారు. కాబట్టి స్మార్ట్ సిటీ నిధులు కేంద్ర ప్రభుత్వం సహాయంతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యి వైసీపీ నేతలు దోచుకున్నటువంటి వాటి మీద కూడా విచారణ జరిపించమని వాళ్ళు కోరాం. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి పరాకాష్ఠ స్థాయి చేరే విధంగా కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల నుంచి లంచాలు దిగమింగి నాణ్యత లేని పనులు చేసి అధికారులతో కుమ్మక్కయ్యి అధికారులు తొత్తుగా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా మారిన అధికారులు నిన్న జరిగిన సంఘటనకి 7 ప్రాణాలు బలిగొనడానికి కారకులయ్యారు. ఇదే వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఏదైతే అంతర్వేది ఆ రథం తగలబడినప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చర్యలు తీసుకున్నాడు, దానికి ఎవరు కారకులని చెప్పి విచారణ చేపట్టాడు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అంతర్వేదిలో జరిగిన ఘటన మీద స్పష్టమైనటువంటి తన ఏ విధంగా విచారణ చేపట్టాడు, ఏం చేశాడన్నది చెప్పగలిగాడా? మీ అందరికీ తెలుసు, విజయనగరం జిల్లాలో 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రామతీర్థాలు, రాముడు తల తీసేసి ఎక్కడో చెరువులో కనుగొన్నారు. అప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన మనసు కలత చెంది నేను ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాను అని అంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కొండ మీదకి ఎక్కి చంద్రబాబు నాయుడు గారు మేము రాను అడ్డుకుంటామని చెప్పిన వ్యక్తులు వీళ్ళు కాదా? వీళ్ళు విజయసాయిరెడ్డి అటువంటి కసాయి రామతీర్థాల్లో జరిగిన సంఘటన, ఆ సంఘటనకు సంబంధించినటువంటి చర్యలు ఇప్పటివరకు మీరు కనుగొన్నారా? మీ ప్రభుత్వం మీరు మాట్లాడేది దేవాలయాల్లో ఘటన జరిగితే వెంటనే స్పందించేది చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు
మీ అందరికీ తెలుసు, పాడేరులో శ్రీ కోమలమ్మ పాదాలు అవి డ్యామేజ్ అయినాయి అంటే దానికి కారకులు ఎవరో కనుగొరు లేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంత అసమర్థులు, అంత అవినీతి పరులు, హిందూయిజం మీద, హిందూ దేవుళ్ళ మీద చులకన భావంతో ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చూస్తే సిగ్గుపడాలి మీరు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేవలం ఇది యొక్క ప్రాథమిక నివేదిక ఆధారంగా చందనోత్సవం జరిగినటువంటి దుర్ఘటనకి ఏదైతే త్రిసభ్య కమిటీ విచారణ చేసి ప్రాథమిక నివేదిక ఏదైతే ఇచ్చిందో ఆ ప్రాథమిక నివేదిక ఆధారంగానే 7 సస్పెండ్ చేయడం, కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇంకా పూర్తి స్థాయి నివేదిక వస్తుంది, తుది నివేదిక వస్తుంది. ఖచ్చితంగా అంతిమంగా చర్యలు తప్పవు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠినటువంటి చర్యలు తప్పవు. మళ్ళీ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారంటే దానికి నిదర్శనం వాళ్ళ చిత్తశుద్ధి. కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికైనా సరే అవాకులు చవాకులు మాట్లాడటం మానేసి సంఘటన జరిగినప్పుడు రాజకీయాలు చేయడం మానేసి కేవలం భక్తి భావంతో చూడాలి తప్ప రాజకీయ భావంతో చూడకూడదు. వైసీపీ నాయకులు భక్తులకు ఇబ్బంది కలిగించకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా, హిందూ మతాన్ని గౌరవించేలాగా, హిందూ దేవాలయాన్ని గౌరవించేలాగా, హిందువులు ఆరాధించేటువంటి దేవుళ్ళని ఆరాధించేలాగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటా ఉందో దాన్ని చూసి వైసీపీ నాయకులు సిగ్గుపడాలని చెప్పి హితో పలుకుతూ ఈ యొక్క 5 అంశాల మీద ఏదైతే ప్రసాద్ పథకం కింద 54 కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్ పనుల్లో జరిగినటువంటి అవినీతి మీద ఆ కాంట్రాక్టరు, ఆ అధికారులు, అలాగే టూరిజం ప్రాజెక్టుల్లో, ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రాజెక్టుల్లో ఏదైతే 145 కోట్ల రూపాయలు టూరిజం ఆస్తుల మీద అప్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు విశాఖ కేంద్రంగా పనులు చేపట్టి ఇప్పటికీ పూర్తి కాకుండా నాణ్యత డొల్లతనంతో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఋషికొండ ప్యాలెస్ 210 కోట్ల నుంచి 480 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచేసి లూటీ చేసిన ప్రజాధనం ఆ యొక్క పనుల మీద, G20 పనుల మీద, స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం సహాయంతో నిధులు ఇచ్చినటువంటి పనుల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గారికి ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.